సార్వత్రిక ఎన్నికల ముందు ఆ జిల్లాలో టీడీపీ వైసీపీ నేతలు బద్ధ శత్రువులు. మా ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక సంగతి చూస్తామని జబ్బలు చరుచుకున్నారు. అయితే కూటమి పవర్లోకి రావడంతో మెల్లగా మిత్రులవుతున్నారు. టీడీపీ ఎమ్మెల్యేలు వైసీపీ మాజీలు రాజీకొచ్చి 60-40 ఫార్ములాతో పనులు చక్కబెట్టేసుకుంటున్నారు. భుజం భుజం కలిపి ఇల్లీగల్ దందాలకు ఎల్లలు లేవని అంటున్నారు. అదేమని ఎవరైనా ప్రశ్నిస్తే వ్యాపారం వ్యాపారమే, ఎవ్వారం ఎవ్వారమే అంటూ సినిమా డైలాగ్స్ కొడుతున్నారు. ఇంతకీ ఏ జిల్లాలో ఈ పరిస్థితి ఉంది? వారు చేస్తున్న ఇల్లీగల్ దందాలేంటి? లెట్స్ వాచ్ ది స్టోరీ. ఉమ్మడి కర్నూలు జిల్లా ఫ్యాక్షన్ పాలిటిక్స్ కు కేర్ ఆఫ్ అడ్రస్. ప్రాణం పోయినా సరే శత్రువుతో చేతులు కలపరు. అయితే ఇదంతా గతం. మారుతున్న రాజకీయాలకు అనుగుణంగా పగలు ప్రతీకారాలను పక్కన పెట్టి పాలిటిక్స్ చేసే నాయకులు ఇప్పుడు బాగా కనిపిస్తున్నారు. నేతల జెండాలు, అజెండాలు, కండువాలు వేరైనా వారి కమిట్మెంట్ మాత్రం ఒక్కటే. అధికారంలో 60%, ప్రతిపక్షంలో కూర్చుంటే 40% అంటూ అన్నింటిలోనూ వాటాలు వేసుకుని పంచుకుంటున్నారని రాజకీయ వర్గాల్లో వినిపిస్తుంది. పైకి మాత్రం పరస్పర విమర్శలు, సవాళ్లు కామన్. కానీ తెర వెనుక ఒప్పందం ప్రకారం 60-40 ఫార్ములా పక్కాగా ఫాలో అవుతున్నారు. ఉమ్మడి జిల్లాలోని 3 నియోజకవర్గాల్లో టీడీపీ, వైసీపీ నేతలు చేతులు కలిపారట. ఫ్యాక్షన్ గడ్డగా పేరున్న ఓ అసెంబ్లీ స్థానంతో పాటు ఆంధ్ర ముంబైగా ప్రసిద్ధి చెందిన మరో సీటు, తుంగభద్ర నడి ఒడ్డున ఉన్న ఆధ్యాత్మిక క్షేత్రం ఉన్న మరో చోట 2 పార్టీల నేతలు ములాఖతై చేస్తున్నారన్న విమర్శలొస్తున్నాయి. కర్నూలు జిల్లా పరిధిలో కూటమి ఎమ్మెల్యే సార్వత్రిక ఎన్నికల ప్రచారంలో ప్రత్యర్థికి ఫ్యాక్షన్ సినిమా డైలాగులతో వణుకు పుట్టించారు. డైలాగ్స్ విన్నప్పుడు మళ్లీ పగలు ప్రతీకారాలు రగులుతాయేమోనని జనం భయపడ్డారు. వచ్చేది కూటమి ప్రభుత్వమే. వైసీపీ నేతలు చేసిన అక్రమాలను వెలికితీసి 3 చెరువుల నీళ్లు తాగిస్తానని వార్నింగ్ ఇచ్చారు తెలుగుదేశం నేతలు. ఫ్యాన్ పార్టీ అభ్యర్థులు తమదైన శైలిలో టీడీపీకి స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. ఇదంతా చూసిన వారికి మళ్లీ నరుకుడు వ్యవహారాలు నడుస్తాయేమోనని టెన్షన్ పడ్డారు. 3 నియోజకవర్గాల్లో 2 చోట్ల టీడీపీ ఎమ్మెల్యేలుంటే మరో స్థానంలో వైసీపీ శాసనసభ్యుడు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఇంకేముంది, అధికారం మనదే కదా. జగన్ పాలనలో అక్రమ కేసులు పెట్టించిన ఫ్యాన్ పార్టీ లీడర్లకు చుక్కలు చూపిస్తారని తెలుగుదేశం క్యాడర్ భావించింది. కానీ తెరచాటు వ్యవహారాల్లో నేతలు చేతులు కలిపారంటూ కార్యకర్తల్లో ఆందోళన వ్యక్తమవుతోంది. అధికారంలో ఉండగా వైసీపీ నేతలు చేసిన అవినీతి, అక్రమాల చిట్టాను బయటకు తీస్తారని భావించిన టీడీపీ కార్యకర్తలకు చివరికి నిరాశే మిగిలింది. చీకటి ఒప్పందాలు కుదుర్చుకున్నట్టు సమాచారం. ఈ వ్యవహారం కాస్త ఇటీవల బయటకు రావడంతో ఆంధ్ర ముంబైగా పేరున్న ఆ నియోజకవర్గంతో పాటు ఆధ్యాత్మిక క్షేత్రం ఉన్న స్థానం ఫ్యాక్షన్ గడ్డలో చర్చనీయాంశమైంది. 2 టీడీపీ ఎమ్మెల్యేలు తమ గెలుపు కోసం పనిచేసిన కూటమి శ్రేణుల కంటే వైసీపీ నుంచి వచ్చిన వారికే అధిక ప్రాధాన్యత ఇస్తున్నారని క్యాడర్ గుర్రుగా ఉంది. ఫ్యాన్ పార్టీ ఎమ్మెల్యే ఉన్న సీటు పరిధిలోనూ పరిస్థితి ఇందుకు భిన్నంగా లేదు. రేషన్ బియ్యం మాఫియా, కర్ణాటక మద్యం, శాండ్ దందా ఇలా అన్ని 60-40 ఫార్ములాను ఫాలో అవుతూ వాటాలు పంచుకుంటున్నారట. ఈ విషయంలో నేతల మధ్య ఫెవికాల్ బంధం బలపడుతోంది. స్నేహమేరా జీవితం, దోస్త్ మేరా దోస్త్ అంటూ యుగలగీతం పాడుకున్నట్టు పొలిటికల్ ప్రత్యర్థులు కూడా మిత్రుల్లా కలిసిపోతున్నారు. 2 పార్టీల నేతలు కలిసిమెలిసి రేషన్ బియ్యాన్ని సరిహద్దు దాటిస్తున్నట్టు చెప్పుకుంటున్నారు. కర్ణాటక సరిహద్దు ఉన్న ఆ నియోజకవర్గంలో రేషన్ బియ్యాన్ని బోర్డర్ దాటించడం తేలిక. అందుకే అధికార పార్టీ నేతల సహకారం తీసుకుని ఈ పని చేస్తున్నారని టాక్. సరిహద్దులు దాటించిన బియ్యాన్ని కర్ణాటకలో అమ్మి సొమ్ము చేసుకుంటున్నారని వినిపిస్తుంది. ఇసుక దందా కూడా పెద్ద ఎత్తున సాగుతుంది. కర్ణాటక నుంచి చాటుమాటుగా మద్యం తెప్పించి అమ్ముతున్నారట. ఈ వ్యవహారాలు ఆయా నియోజకవర్గాల్లో చర్చనీయాంశమయ్యాయి. వైసీపీ నేతలకు ఎవరూ సాయం చేయొద్దని ముఖ్యమంత్రి చంద్రబాబు పదే పదే చెబుతున్నా టీడీపీ నేతలు మాత్రం చెవికెక్కించుకోవడం లేదు. తమ తప్పులు బయటపడకుండా పరస్పరం సహకరించుకుంటున్నారు. ఈ వ్యవహారాలన్నీ చాప కింద నీరులా సాగుతున్నాయి. దీంతో క్యాడర్ ఆగ్రహంతో రగిలిపోతోంది. ఈ లోపాయికారి రాజకీయాలు ముఖ్యమంత్రి చంద్రబాబుకు తెలుసో లేదో కానీ జనానికి మాత్రం బాగా ఎరుకే. సదరు ఎమ్మెల్యేల పట్ల అధినేత సీరియస్ గా రియాక్ట్ అయితే కూటమి శ్రేణులకు కొంతవరకైనా న్యాయం జరుగుతుంది. లేకపోతే క్యాడర్ కు మరింత నష్టం జరిగే అవకాశం లేకపోలేదు. మరి ముఖ్యమంత్రి చంద్రబాబు దీనిపై ఏ విధంగా స్పందిస్తారో చూడాలి.